అండి శివోహం, అలాగే విష్ణువోహం. ఇంకోటి సందేహం లేదు, నేనే విష్ణువుని. నువ్వు విష్ణువు అంటే ఎలా అవుతానండి? నువ్వు ఎవడనుకుంటున్నావు? నేను ఇంత 5-6 అడుగుల శరీరం, నా పేరు ఇదే. అయితే అది కాదు విష్ణువు. ఇది నేను అనుకునే చైతన్యం ఉందో అది విష్ణువు. అది చైతన్యం నువ్వని తెలుసుకో, విష్ణువు అయిపోయింది. చెప్పిన తేలిక కాదండి. అయితే విష్ణువుని భక్తుడిగా కొలుచుకో, అప్పుడు ఆయన ఎప్పటికైనా ఇస్తాడు. హఠాత్తుగా అది రాదు. కానీ విష్ణువుని ఉపాసించు, ఆరాధించు, ప్రేమించు, కీర్తించు, స్మరించు, ధ్యానించు. ఎన్ని పద్ధతుల్లో అవన్నీ చేసిందండి ఆ తల్లి. బహుకాలం చేస్తున్నది. ఎప్పుడు మోక్షం ఇస్తాడా అని ఆవిడికి అదేం లేదు. కాశీలో ఉంటే చాలు, మోక్షం రావాలని ఆశ కూడా అక్కర్లేదు. తెలుసుకోండి ఇక్కడ. కానీ కాశీలో పోవాలని రాకూడదు, కాశీలో బ్రతకాలని రావాలి. తెలుసుకోండి ఇక్కడ. కాశీలో జీవించాలి, అనుక్షణం ఆస్వాదించాలి, కాశీ రసాన్ని ఆస్వాదించాలి. ఇది ఆనందవనం. ఆస్వాదిస్తూ బ్రతకాలి. పోవడం మన చేతిలో లేదు. అది కాశీ మృత్యువు దశకు వచ్చిన వాళ్ళందరూ కాశీకి వెళ్ళిపోవాలి అనుకోరాదు. కాశీలో బ్రతకాలని రావాలి. ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. ఈ రెండు తెలుసుకోవాలి ఇక్కడ. అలా బ్రతుకుతోంది ఆవిడ. నిరంతర భగవచ్చింతన కాశీ. ఇంకేం కావాలండి ఆ తల్లికి? హాయిగా గడిపేస్తుంది చాలా కాలం. ఒక్కసారి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, మంచి ముత్తైదువ, బ్రాహ్మణ ముత్తైదువ. ఆవిడ చూసి నేను చాలా కాలం గమనిస్తున్నాను, ఎంతో భక్తిగా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు. చూస్తే మహా సౌందర్యవతమైన శరీరం, ముండనం చేసుకోవడం ఏంటి, ఆ ముతక బట్ట కట్టుకోవడం ఏంటి, భగవత్ సంకీర్తన చేసుకుంటూ తిరుగుతున్నావు, యవ్వన కాలంలో నువ్వు వచ్చి ఇలా ఏం చేస్తున్నావు, ఎవరు అన్నది. చూడ్డానికి ఆ బ్రాహ్మణ ముత్తైదువ కనిపించుకుని నమస్కారం చేసింది. అమ్మా, కాశీ అంటే కృష్ణస్వరూపము, కాశీ కృష్ణస్వరూపం, అందుకే నేను కాశీకి వచ్చాను. కృష్ణుడు కాశీ అయినప్పుడు కృష్ణ భక్తురాలని నేను కాశీని ఎలా విడిచిపెడతానమ్మా? నాకు కృష్ణుడే కావాలి. లోకం కావాలి, విషయములు కావాలి, వ్యక్తులు కావాలనుకున్న వాళ్ళు విష్ణువుని విడిచిపెడతారు, కాశీని విడిచిపెడతారు. వాళ్ళ భక్తి ఒక మూల ఉంటుంది కానీ మొత్తం ఉండదు. కానీ విష్ణువే కావాలన్నప్పుడు కాశీని ఎలా విడిచిపెడతాను? అందుకు కాశీకి వచ్చాను. అయితే విష్ణువు దర్శనమైందా? కాలేదమ్మా. కానీ ఇక్కడ విష్ణువు ఉన్నాడు కనుక ఎప్పటికైనా కనబడతాడు. కనబడే అర్హత నాకు కావాలంతే. ఆయన్నే కీర్తిస్తూ, ఆయన్నే ధ్యానిస్తూ, సత్పురుషుల ద్వారా ఆయన గురించే వింటూ ఇంకేం కావాలి? ఇంతకంటే యోగం ఏముంటుంది? ఆయన గురించి వింటాను, ఆయన గురించి అంటాను, ఆయన కీర్తిస్తాను, ఆయన గురించి అనుకుంటాను, కాశీలో ఉంటాను. ఇది చాలమ్మా నాకు. ఎప్పుడు ఆయన కనబడతాడు అంటే చాలా గొప్ప దీక్ష చేస్తున్నావే అన్నది. మళ్ళీ చాలా కాలం గడిచిపోయింది. ఇంతకీ నీ పేరు ఏమిటమ్మా అని అడిగితే నా పేరు సురస అంటారు అన్నది. బహుకాలం గడిచిపోయిందండి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ ఆ సురస వస్తూ ఇంకా ఇక్కడ ఉన్నావా, దొరికాడా కృష్ణుడు అని అడిగింది. అప్పుడు అన్నావు, నేను విన్నాను, కృష్ణ విరహం తట్టుకోలేకపోతున్నాను, ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుని ఆయన లీనమైపోవాలనుకుంటున్నాను అన్నావే, అంత విరహాసక్తితో తప్పించిపోయో, దొరికాడా అంటే లేదమ్మా, దొరకలేదు. అయినా నేను నిరాశపడలేదు, ఇక్కడే ఉంటున్నాను అంటే కొద్ది కాలంలో నీకు దొరుకుతాడులే అన్నది ఆవిడ. ఎవరమ్మా నువ్వు ఇలా చెప్పగలిగావు అని నమస్కారం చేస్తే, నేను కాశీమాతను అన్నది అక్కడ తల్లి. అప్పుడు వచ్చి మాట్లాడి